ఈ పూరి చేసుకొని చాలా డేస్ అయిపోయింది. చెప్పాలంటే మంత్స్. అందుకని పూరి చేశాను. అక్క వడ పంపించారు. పాపకైతే అట్లానే కోల్డ్ కొంచెం ఉంది. సో, ఆమెకి పాలిస్తున్నాను. ఏమన్నా కోల్డ్ తగ్గే చిట్కాలు చెప్తారా? మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ టిఫిన్ తర్వాత కంపల్సరీ మనకి టీ ఉండాలి కదా! అండ్ పోస్ట్ ఆఫీస్‌లో పనుంటే వెళ్ళానండి. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ ఏసి అండ్ మునక్కాయ వేసి పులుసు పెడుతున్నాను. ఎంతమందికి ఇట్లాగ ఇష్టమండి ఇట్లాగా మటన్ వేసి పులుసు పెట్టుకోవడం. మా ఇంట్లో కొంచెం ఇష్టంగా తింటారు. పాపకైతే కొంచెం టేస్ట్ అనిపిస్తే ఒక ముద్ద తినద్ది. అయితే లంచ్ విషయంలో అయితే చాలా కష్టం. బేసిక్‌గా తిండి విషయంలో అయితే భలే కష్టం ఆమెకి పెట్టాలంటే. ఇట్లాగా కర్రీ రైస్ తర్వాత ఎంతమంది కర్డ్ రైస్ తింటారంటే, అది ప్లెయిన్ కర్డ్ రైస్ కంటే ఇట్లాగా పచ్చడో, ఆవకాయ వేసుకొని ఎంతమంది తింటారు. అండ్ ఈవినింగ్ చాయ్ టైం చూడండి ఎలా కొట్టుకుంటారో ఇద్దరు. వీళ్ళతోనే సగం టైం పాస్ అయిపోద్ది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సరదానే బాగుంటుంది కదా! అండ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా బోర్ అయిపోద్ది ఇల్లంతా. మాకు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వద్ది ఇంకా ఈ స్కూల్ వెళ్ళడం. ఈ సినిమా ఎంతమందికి గుర్తుందండి? నాకు కమెంట్ చేయండి. మా పాప కూడా నాతో పాటు చూస్తుంది ఈ సినిమా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.